ప్రసేనుడు వేటలో మరణించాడని, అతని మెడలో వేసుకున్నటువంటి శమంతకమణి కనిపించడం లేదని ఈ వార్తలన్నీ ద్వారకా నగరం అంతా వ్యాపించాయి. పూర్వం శ్రీకృష్ణుడు ఆ మణి కావాలని అడగడం, ప్రసేనుడు తిరస్కరించడం జనానికి బాగా తెలుసు. కృష్ణుడు జనం మధ్యలో అడిగాడు. పోనీ ఇక్కడ కొంచెం లోపలన్న తీసుకుపోయి అడిగింటే బాగుండు. అందరు ఎదురుగా అడిగాడు కాబట్టి జనమంతా ఏమనుకున్నారు? కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడే ప్రసేనుడిని అడవిలో చాటుగా చంపేసి ఆ మణి లాక్కొని ఉంటాడని ఊరు ప్రజలంతా భావించి అదే గుసగుసలుగా చెప్పుకోసాగారు. ఈ అపకీర్తి, ఒక రకమైన వార్త, అపకీర్తి వార్త విని శ్రీకృష్ణుడి చెవిన పడింది. ఆయన చాలా బాధపడ్డాడు. ఆ మణిని తనే వెతికి తెస్తానని ప్రతిజ్ఞ చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళాడు. ఎంత పని అయింది ఇది, నేను అడిగిందే తప్పైపోయిందే, నేను ఊరికే అట్లా అడిగాను. అక్కడ ప్రసేనుడు వేటాడినటువంటి ప్రదేశం గుర్తించాడు. క్రమంగా అతని అడుగుజాడలు కూడా గుర్తించాడు. వృక్షవంతము అనేటువంటి పర్వతాన్ని, వింధ్యము అనేటువంటి పర్వతాన్ని కూడా చూశాడు. అక్కడ ప్రసేనుడి శవం దొరికింది. పక్కనే చచ్చిపోయినటువంటి గుర్రం కూడా ఉంది. ప్రసేనుడి మెడలో శమంతకమణి మాత్రము లేదు. బాగా పరిశీలించి చూడగా అక్కడ కొన్ని సింహపు అడుగు జాడలు కనిపించాయి. అడుగులు వెంటపోగా చచ్చిపోయిన సింహం కనిపించింది. అక్కడ ఎలుగుబంటు అడుగులు గుర్తులు కనిపించాయి. కృష్ణుడు ఆ అడుగుల గుర్తు వెంటపోగా ఒక ఎలుగుబంటు గుహ కనిపించింది. పాపం ఆ గుహలోకి తొంగి చూడగా అక్కడ ఒక ఉయ్యాలలో ఒక మగ పసిపిల్లవాడిని ఉంచి ఒక దాది ఉయ్యాల ఊపుతూ పాటలు పాడుతూ ఉంది. ఆ ఉయ్యాల మీద శమంతకమణి ఆట బొమ్మలాగా వేళ్లాడి పైన కట్టింది, మామూలు ఆట ఆడేటట్టుగా. ఆ దాది పాడుతున్న పాటల్లో ఒక పాట ఈ విధంగా ఉంది. సింహ ప్రసేనమవధీత్, సింహ ప్రసేనమవధీత్, సింహో జాంబవతా హతః, సింహో జాంబవతా హతః, సుకుమారక మా రోదిః, సుకుమారక మా రోదిః, సుకుమారక మా రోదిః, తవ హ్యేష శమంతకః, తవ హ్యేష శమంతకః, తవ హ్యేష శమంతకః. సింహం ప్రసేనుణ్ణి వధించింది, సింహాన్ని జాంబవంతుడు వధించాడు. ఓ మంచి పిల్లవాడా, ఏడవకు, ఇక ఈ శమంతకమణి నీదే అని ఆ పాట భావం. ఆ పాటను అట్లా పాడుతూ ఉందట. ఈ పాట వినేసరికి గుహద్వారంలో నిలబడ్డ యదుశ్రేష్ఠులందరికీ వచ్చారు కదా, అందరూ కృష్ణుడి వెనకలు వచ్చారు కదా, కథంతా పూర్తిగా అర్థమైపోయింది వాడికి. అయితే గుహ లోపల ఎవరున్నారో తెలియదు. అందుకని గుహ మించుతూ ఉన్నది, ఆ శమంతకమణి నుంచి కనపడుతూ ఉన్నది వెలుతురు. అందుకని శ్రీకృష్ణుడు బలరామాది పరివారాన్నంతా కూడా గుహ వాకిట్లోనే ఉండమని చెప్పాడు. మీరెవరు లోపలికి రావాకండి, ఈ గుహ చాలా పెద్దగా ఉంది. తను ఒక్కడు ధైర్యంగా లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళేసరికి చాలా పెద్ద ఎలుగుబంటు కనిపించింది. అతడే జాంబవంతుడని అర్థమైంది. జాంబవంతుడు పరాయ వ్యక్తిని చూస్తూనే ఒక్కసారిగా మీదికి దూకేశాడు. జాంబవంతుడు యొక్క తత్వమే అటువంటిది కదా. శ్రీకృష్ణుడు ఆ దెబ్బను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆ దెబ్బ శ్రీకృష్ణ జాంబవంతుల బాహుయుద్ధం ఆ గుహలో 21 రోజుల పాటు రాత్రింబవళ్ళు అవిచ్ఛిన్నంగా సాగింది. 21 రోజులు యుద్ధం సాగింది.
అంత పెద్ద యుద్ధం. బయట నిలబడ్డ బలరామాదులు చాలా రోజులు చూసి శ్రీకృష్ణుడు బయటకు రాకపోయేసరికి అతడు లోపలే మరణించి ఉంటాడని భావించి గుహలోనికి ప్రవేశించటానికి ఎవరికీ ధైర్యం చాలక వెనక్కి తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోయి శ్రీకృష్ణుడు గుహలో చచ్చిపోయాడని ఊరంతా చెప్పేశారు. 21 రోజులు దాటిన తర్వాత శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి పూర్తిగా ఓడించేశాడు. ఓడిపోయినటువంటి జాంబవంతుడు తన అపరాధానికి క్షమాపణగా తన కూతురైనటువంటి జాంబవతిని శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు, నీ దగ్గర ఉన్నటువంటి సమంతకమణి కూడా ఇవ్వు, దానితో నాకు పనుంది, దాన్ని చూపించు, నా అప్రతిష్టను పోగొట్టుకోవాలి అని అడిగి ఆ మణిని కూడా తీసుకొని ద్వారకా నగరానికి కూడా చేరాడు. జాంబవంతుడికి పూర్వజన్మ వాసన కూడా దొరికింది. ఇక్కడ ద్వారకకు చేరిన శ్రీకృష్ణుడు ఒక సభ ఏర్పాటు చేసి పెద్దలందరి సమక్షంలోనూ ఆ శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. ఇది ఎవరికి కావాలి ఇది అని. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన మీద పడ్డ నీలాప నిందలను తొలగించుకున్నాడు. ఈ సంఘటనతో ఇరుకున పట్ట సత్రాజిత్తు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన జ్యేష్ఠపుత్రిక మహాసుందరి అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇమాం మిథ్యాభిషస్తిం యః కృష్ణస్య సముదాహృతాం వేద మిథ్యాభిశాపాస్తం వేదమిథ్యాభిశాపాస్తం న స్పృశంతి కదాచన. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి కలిగినటువంటి నీలాపనిందను, దాన్ని పరిహారాన్ని కూడా ఎవరైతే చదువుతారో లేక వింటారో వారికి ఎలాంటి అపనిందలు కలగవు, వాళ్ళ మీద అనుమానాలు రావు. ఈ చరిత్రను విన్నవాళ్లకు, చెప్పుకున్న వాళ్లకు అపనిందలు రావు. నారాయణ నారాయణ, హరే కృష్ణ. శమంతకమణి చరిత్రే రెండో భాగానికి మనం వస్తాం. ఈ చరిత్ర విన్నవాళ్ళకి, ఎవరెవరు చదివిన వాళ్ళకి ఎన్ని పాపాలు పోతాయి అనటానికి ఫలశ్రుతులు కూడా చాలా బాగా చెప్పుకొని వస్తున్నారు. శమంతకమణి మళ్ళీ సత్రాజిత్తుని చేరేసరికి అంధక వంశంలోని వాడే అయినటువంటి అక్రూరుడికి దాని మీద కన్నుపడింది. మామూలుగా దాని మీద అందరికీ కన్నుపడుతుంది, ఎందుకంటే అది బంగారు వర్షం కురిపిస్తుంది. ఇంకా అందరికీ అది కావాలా అని అనుకుంటూ ఉంటారు. అక్రూరుడు సహజంగా దానశీలి గనుక ఆ మణి తన దగ్గర ఉంటే తాను దానాలు ఎక్కువ చేయవచ్చునని అతడి ఆశ. అక్రూరుడు యొక్క ఆశ ఏమిటంటే, తన మీద ఎందుకు ఆశపడ్డాడంటే అది బంగారు కురిపిస్తుంది కదా, ఎన్నో మణువులు బంగారం కురిపిస్తుంది. అందుకని ప్రతినిత్యము దానాలు చేసేటువంటిది, యజ్ఞాలు చేసేటువంటిది అక్రూరుడికి అటువంటి ధార్మికమైన గుణం ఉంది. కాబట్టి ఆ మణి ఏమైనా నాకు దొరికితే దాని నుంచి నేను ఎక్కువ దానాలు చేయొచ్చు అనే ఒక ఆశ అంతే. అందువల్ల అతడు సత్యభామాదేవి దగ్గరికి చేరి ఆ మణిని నాకిప్పించమని చాలాసార్లు అడుగుతూ ఉండేవాడు. సత్యభామ దగ్గరికి వెళ్ళి అడిగేవాడు చాలాసార్లు. విసిగిపోయినటువంటి అక్రూరుడు ఇంకా ఇవ్వలేదు. తమ వంశీకుడు, తనకు మిత్రుడైనటువంటి శతధన్వుడు ద్వారా ఆ మణిని సంపాదించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ విధంగా అక్రూరుడి చేత ప్రేరేపించబడినటువంటి శతధన్వుడు ఒకనాటి అర్ధరాత్రి పూట సత్రాజిత్తుని హత్య చేసి శమంతకమణిని తెచ్చి అక్రూరుడికి ఇచ్చాడు.
అక్రూరుడు దాని సంతోషానికి ఇలా అన్నాడట, ఓ శతధ్వన్వా, గొప్ప పని చేశావు నువ్వు, నేను నీకు అండగా ఉంటాను, నీకేమీ భయం లేదు. అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడి సత్రాజిత్తుకు బంధుత్వం కుదిరింది కదా, తన మామను నువ్వు చంపేశావనే కోపంతో శ్రీకృష్ణుడు నీ మీదికి యుద్ధానికి రావచ్చు. అలా వస్తే నేను నీకు అండగా నిలబడతాను. ఇప్పుడు ఈ ద్వారకా నగరంలోని ప్రముఖులంతా నా చేతిలోనే ఉన్నారు గన, నేను ఏ పక్షంలోనికి రమ్మంటే ఆ పక్షంలోకి వస్తారు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ మణిని తీసుకొచ్చాడు అని చెప్పి సత్రాజిత్తుని సంహారం చేసి తీసుకొచ్చేశాడు శతధన్వుడు. అయితే ఇదంతా జరగాలంటే నువ్వు నాకు ఒక మాట ఒట్టేసి చెప్పాలి. ఈ శమంతకమణి నా దగ్గర ఉందని నువ్వు ఏ ఒక్కరికి చెప్పకూడదు, ఒట్టు చెయ్యి అని అన్నాడు. శతధ్వనుడు ఒట్టు వేశాడు. పూర్వకాలంలో ఒట్టు వేస్తే ప్రాణం పోయినా కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు చీటికి మాటికి ఒట్టేసి చెప్తే ఉంటారు. ఒట్లు అనేది ఇప్పట్లో విలువే లేదు. ఒట్టు వేయటం, మరుసటి రోజు అప్పుడే చెప్పటం ఇంకొకరికి. అప్పట్లో ఒట్టు అంటే అదొక సత్యవాక్యం, అది వ్రతం. ఆ వ్రతం ఎట్లా ఉండేదంటే ప్రాణం పోయినా చెప్పేవాళ్ళు కాదు. ఈ సంఘటన జరిగే సమయానికి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు. ఆయన లేడక్కడ, హస్తినాపురంలో ఉన్నాడు స్వామి. అక్కడ ఒక గొప్ప సంఘటన నడుస్తూ ఉన్నది. అదేమిటంటే తీర్థయాత్రల కోసం వెళ్ళినటువంటి పాండవులు కాశీక్షేత్రంలో లక్క ఇంటిలో కాలి బూడిదైపోయారు. ఆ వార్త ఖాయమై హస్తినాపురంలో పాండవులకు అపరకర్మలు చేస్తున్నాడు. ఆ సందర్భంలో పాండవులకు తర్పణాలు సమర్పించడం కోసం శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళి ఉన్నాడు. వాళ్ళంతా పాండవులంతా లక్క ఇంట్లో అందరూ కాలిపోయారు అనేటువంటి వార్త నిజమైన వార్త అయిపోయింది. వాళ్ళందరికీ సద్గతిని కలిగించాలని కృష్ణుడు వెళ్ళాడు పాపం. ఇలాంటి సంకట సమయంలో సత్యభామాదేవి రథం మీద ద్వారక నుంచి హస్తినాపురం దాకా స్వయంగా వచ్చి తన తండ్రిని తమ బంధువే శతధ్వనుడు చంపేశాడని, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని గోలగోలగా ఏడుస్తూ చెప్పింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ అనూహితమైన వార్తకు విస్తుపోయాడు. హస్తినాపురంలో జరగవలసినటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ తన సోదరతుల్యుడి అయినటువంటి సాత్యకికి ఒప్పజెప్పి తాను సత్యభామతో కలిసి ద్వారకా నగరాన్ని చేరాడు. చేరుతూనే ఆయన తన అన్న బలరాముణ్ణి కలిసి ఇలా చెప్పాడు, అన్నా, ప్రసేనుణ్ణి సింహం చంపేసింది, సత్రాజిత్తును శతధ్వనుడు చంపేశాడు. మా మామగారు సత్రాజిత్తు శమంతకమణిని సత్యభామకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అందువల్ల ఇప్పుడు ధర్మ ప్రకారం శమంతకమణి నాకే సంక్రమించాలి, ఈ ధర్మ ప్రకారంగా. కానీ దాన్ని పుచ్చుకొని శతధ్వనుడు పారిపోతున్నాడు. కనుక నువ్వు కూడా త్వరగా నాతో పాటు రథం ఎక్కు, ఇద్దరం కలిసి ఆ శతధ్వనుడిని సమరిద్దాం, ఇక ఆ మణి మనదే అవుతుంది అన్నాడు. బలరాముడు దీనికి వెంటనే ఒప్పుకున్నాడు. ఇద్దరు కూడా కలిసి పారిపోతున్నటువంటి శతధ్వనుడిని పట్టుకున్నారు. రెండు పక్షాలకి గొప్ప యుద్ధం ప్రారంభమైంది. శతధ్వనుడు పారిపోతున్నాడు మణిని తీసుకొని. ఇది గమనించిన అక్రూరుడు ఆ చుట్టుపక్కల లేకుండా పారిపోయాడు. కానీ దీన్ని ఎప్పుడో అక్రూరుడు చేతి పెట్టేసి వెళ్ళాడు. అక్రూరుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి శతధన్వుడు అక్రూరుడి కోసం అన్ని వైపులా చూశాడు. అక్రూరుడు ఎక్కడా కనిపించలేదు. దాంతో అక్రూరుడు మోసం చేశాడని శతధ్వనుడికి అర్థమైంది. అక్రూరుడు చెప్పాడు కదా, నీకు అపాయం సమయంలో నేను వచ్చి కాపాడుతానని. ఇప్పుడేం చేశాడు? లేడు. ఎంత మోసం చేశాడు నన్ను అని పారిపోయాడే అని, ఇక తాను పారిపోవడమే మంచిదని అతడికి అనిపించింది. ఇక నేను ఇక్కడ ఉండకూడదు,
అతను పారిపోయాడు, అందుకని నేను కూడా పారిపోవటం మంచిది. అందువల్ల సంతు చూసుకొని ఒక గుర్రం ఎక్కి ఉన్నట్టుండి పారిపోవటం మొదలుపెట్టాడు. శతధ్వనుడు ఎక్కినటువంటి గుర్రం పేరు హృదయ. అది ఆడగుర్రం, కొంచెం బలం తక్కువది. అయినా దాని మీద అడవిదారులో పారిపోతూ శతధ్వనుడు 100 యోజనాల దాన్ని పరిగెత్తించాడు. పాపం 100 యోజనాలంటే సుమారు 900 మైళ్ళు. అంత దూరం పరిగెత్తేసరికి ఆ గుర్రానికి దమ్ము తగ్గిపోయింది. వెనకాల కృష్ణుని రథం దగ్గరకు వచ్చేస్తుంది. అది గమనించినటువంటి శతధ్వనుడు గుర్రం మీద నుంచి దూకేశాడు. చెట్లలో అడ్డంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. బలరామకృష్ణుడు దగ్గరకు వచ్చేసరికి ఆ గుర్రము భయపడి ప్రాణాలు పోయాయి. శతధ్వనుడు చెట్లలో పరిగెత్తుతున్నాడు. రథం అటుపోదు. అందువల్ల కృష్ణుడు రథం అక్కడే ఆపేసి, అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడికంటే వేగంగా నేను పరిగెత్తుతాను, వాడిని పట్టుకొని ఆ మణిని లాక్కొస్తాను అంటూనే శతధ్వనుడి వెనకాల పరిగెత్తాడు. అది మిథిలా నగరానికి దగ్గరలో ఉన్న అరణ్య ప్రాంతం. ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడు శతధ్వనుడిని త్వరలోనే పట్టుకున్నాడు. అసలే అలసిపోతున్నటువంటి శతధ్వనుడు శ్రీకృష్ణుడి యొక్క పిడుగు గుద్దలకు త్వరలోనే ప్రాణాలు వదిలేశాడు. శ్రీకృష్ణుడు శతధ్వనుడి దుస్తులన్నీ ఒలిచి జాగ్రత్తగా వెతికిన శమంతకమణి దొరకలేదు. దాంతో నీరు కారిపోయినటువంటి శ్రీకృష్ణుడు నీరసంగా అన్నగారి దగ్గరకు వచ్చేశాడు. మణి దొరకలేదు. శతధ్వనుడి యొక్క దుస్తులు ఎక్కడో దాగి పెట్టుకుంటాడేమో అనుకున్నాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక దాంతో కృష్ణుడికి చాలా మానసికంగా కష్టమైంది. అన్నగారికి వచ్చి చెప్పాడు. శ్రీకృష్ణుడు చూస్తూనే బలరాముడు శమంతకమణి ఏది అంటూ చేయి చాచాడు. శ్రీకృష్ణుడు లేదు, దొరకలేదు అనేశాడు. అప్పటిదాకా మామూలుగానే ఉన్నటువంటి బలరాముడు ఉన్నట్టుండి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఆయన శ్రీకృష్ణుడు నిందించడం ప్రారంభించాడు. ఛీ, నువ్వు మొదటి నుంచి ఇంతే, నీది మోసపు బుద్ధి, నీకు డబ్బు పిచ్చి, నీకు బంగారం పిచ్చి. ఆ శతధ్వనుడు భోజవంశానికి చెందినవాడు. ఆ వంశం వారి అందరితోనూ విరోధం తెచ్చుకుపెట్టావు. ఆ మణి నిజంగానే దొరకలేదో, నువ్వే ఎక్కడైనా దాచేశావో దేవుడికి తెలియాలి. ఎందుకంటే మొదటి నుంచి నువ్వు నాకు కావాలా అని అడుగుతున్నావు. దాని నుంచి ఎంత అవమానపడ్డావు. తర్వాత అవమానాన్ని సరిచేసుకున్నావు. మళ్ళీ దాని మీద నీకు కన్నుంది. శతధ్వనుడి దగ్గర దొరికినటువంటిది నువ్వు ఎక్కడో దాచిపెట్టావు. నువ్వు లేదని అబద్ధం చెప్తున్నావు. సరే, ఏమైతేనేమి, నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు చెడు కోరలేను, నీకు శుభమే అగుగాక. నేను మాత్రము ఇక నీ ముఖము చూడను, నువ్వు నాకు అక్కరలేదు అని చెప్పేశాడు. కృష్ణ కృష్ణ హరే కృష్ణ శ్రీహరే కృష్ణ హరే. సరే, ఏమైతేనేమి, నువ్వు నా తమ్ముడివి. నాకేదో అనుమానం నీ దగ్గరే ఉంది శమంతకమణి, నాకు తెలుసు. కానీ నీకు నేను చెడకోరలేను కదా. నీకు శుభమే అగుగాక. నేను మాత్రం ఇక నీ ముఖం చూడను, నాకు నువ్వు అక్కర్లేదు. నారాయణ నారాయణ హరే కృష్ణ.